ప్రస్తుత తరుణంలో పెరుగుతున్న ఇంధన ధరల వల్ల ఈవీ వాహనాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు ఎదురయ్యే ప్రధాన సమస్య ఛార్జింగ్. ఈ సమస్యకు పరిష్కారం చూపించారు గురునానక్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు. రహదారిపైనే సోలార్ విద్యుత్తుతో ఛార్జింగ్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. అంతేకాదు వ్యవసాయ రంగంలోనూ సోలార్ విద్యుత్ వినియోగంపై ప్రయోగాలు చేస్తున్న రిషి తౌఫిక్లతో చిట్ చాట్. విజ్ఞాన్ వైభవ్ 2025 కార్యక్రమంలో భాగంగా గురునానక్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి విద్యార్థులు వినూత్నమైనటువంటి ఆవిష్కరణలు ఇక్కడ ప్రదర్శనలోకి ఉంచారు. ప్రస్తుతం అవి ఏంటి, అసలు మన నిత్య జీవితంలో వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందని తెలియసిన ప్రస్తుతం మనతో ఉన్నారు గురునానక్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులైనటువంటి రిషి, అదేవిధంగా తౌఫిక్. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. రిషి, ఫస్ట్ ఏంటి ప్రాజెక్ట్ అండ్ దీన్ని డిజైన్ చేయడం అనుకున్న ఉద్దేశం ఏంటి? మ్యామ్, జనరల్లీ మనకి ఈవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఛార్జ్ చేయడానికి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనుకుంటే మధ్యలో ఆగి ఛార్జ్ చేసుకుంటున్నాం. దానివల్ల టైం కన్సంప్షన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ అనుకున్న టైంలో డెస్టినేషన్ రీచ్ అవ్వట్లేదు. సో అది అధిగమించడానికి ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేశాం మ్యామ్. ఈ ప్రాజెక్ట్ మొత్తం వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆ ప్రిన్సిపల్ పైన వర్క్ అవుతుంది. ఎంతమంది కలిసి వర్క్ చేశారు ఇది అండ్ ఎన్ని డేస్ పట్టింది మీకు డిజైన్ చేయడానికి? మ్యామ్, ఇది మాకు అరౌండ్ 5 to 6 days పట్టింది మ్యామ్. అండ్ ప్రాజెక్ట్ మెంబర్స్ వచ్చేసి కీర్తన, చంటి అండ్ నేను ముగ్గురం కలిసి చేశాం మ్యామ్ ప్రాజెక్ట్. ఎలా వర్క్ అవుతుందండి? ఇక్కడ ఒక డిజైన్ కనిపిస్తుంది, బట్ ఎలా వర్క్ అవుతుంది ఇది? అండ్ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే వాళ్ళకి రీఛార్జ్ అంటే ఛార్జింగ్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు అంటున్నారు. అసలు దాన్ని ఎలా ఛార్జ్ అవుతుంది? మ్యామ్, హైవేస్లో మనకి డిఫరెంట్ లేన్స్ ఉంటాయి కదా మ్యామ్. లాస్ట్ లైన్ ఏదైతే ఉందో అది తీసుకొని ఛార్జింగ్ లైన్ అని పెట్టేసి దాంట్లో ఏ వెహికల్ అయితే మనం ఛార్జ్ చేయాలనుకుంటున్నామో ఆ వెహికల్ని ఆ లైన్లో స్లోగా మూవ్ చేసుకుంటూ వెళ్తే అది ఛార్జ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో ఈ కాయిల్, ఈ సెటప్ మొత్తం రోడ్లో ప్లేస్ చేస్తాం అండ్ యూజింగ్ సోలార్ ఎనర్జీ దీనికి సప్లై ఇస్తాం. సో ఇండక్షన్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే ఈ కాయిల్కి సప్లై ఇచ్చినప్పుడు ఇంకో కాయిల్ని దాని దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఈ కాయిల్కి కూడా ఆటోమేటికల్లీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఆ ట్రాన్స్ఫర్ అయిన ఎనర్జీని తీసుకొని బ్యాటరీ ఛార్జ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కాయిల్స్ మళ్ళీ మనం సెపరేట్గా డిజైన్ చేయించుకోవాల్సి ఉంటుందా? అవును మ్యామ్. అంటే ఈ డిపెండింగ్ అపాన్ ది లెవెల్ ఆఫ్ ది బ్యాటరీ, ఎంత కెపాసిటీ బ్యాటరీ యూజ్ చేస్తున్నామో దానికి తగిన కాయిల్ని యూజ్ చేస్తున్నాం మ్యామ్ కార్లో. సో ఒక్కసారి దీన్ని చూపిస్తారా మాకు? ఒకసారి ఎగ్జాంపుల్గా ఎలా వర్క్ అవుతుంది ఏంటి? మీరు ఇప్పుడు కార్ లోపల చాలా డిజైన్ చేసి ఉంచారు, బట్ ఇది ఒరిజినల్గా వర్క్ అవుతుందో లేదో ఒకసారి చూపిస్తారా? ఓకే మ్యామ్. దీంట్లో ఒక ఎల్ఈడి యూజ్ చేశాను మ్యామ్. ఎల్ఈడి గ్లో అవుతుందంటే దాని అర్థం దీంట్లో ఉన్న ఎనర్జీ దీంట్లో ట్రాన్స్ఫర్ అవుతుందని. సో దీనికి నేను సప్లై ఆన్ చేస్తున్నాను అండ్ కాయిల్ అనేది ఎనర్జైజ్ అయింది. ఎప్పుడైతే ఈ కార్ని దీనిపైన తీసుకెళ్తున్నానో యూ కెన్ సీ ఎల్ఈడి గ్లో అవుతుంది. ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది. ఇక్కడ ఈ గ్రీన్ లైట్ వెలుగుతుందంటే దాని అర్థం ఏంటంటే మనం ఏదైతే సప్లై ఇచ్చామో అది వితౌట్ వైర్స్ దీంట్లో ట్రాన్స్ఫర్ అవుతుందని అర్థం. జనరల్ గా ఇది మనకు ఎంత వైబుల్ గా ఉంటుందంటారు? ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా ఎలక్ట్రానిక్ వెహికల్స్ పెరుగుతున్నాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి అండ్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా నీడ్ పెరుగుతుంది. కానీ ఇది నిజంగా అంటే మనం ఆగి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండానే ఉంటుంది. బట్ కాస్ట్ అనేది చాలా వరకు ఆలోచిస్తుంటారు అండ్ గవర్నమెంట్స్ ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తే ఎంత యూజ్ ఉంటుందంటారు? మ్యామ్, చాలా యూజ్ ఉంటుంది మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు జనరల్లీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫర్ సపోజ్ ఏదైనా ఎగ్జామ్కి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళు ఆగి చేసుకోవాలి. దానివల్ల ఎగ్జామ్కి కరెక్ట్ టైంకి రీచ్ అవ్వలేరు. సో ఇలాంటిది ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళకి టైం అనేది సేవ్ అవుతుంది. అలా యూజ్ చేసుకోవచ్చు మ్యామ్ ఇది. తౌఫిక్, మీరు చెప్పండి అసలు ఏంటి ప్రాజెక్ట్, దీనివల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి? యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ పేరు సోలార్ బేస్డ్ మల్టీపర్పస్ అగ్రికల్చర్ వెహికల్ మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫామ్ ఉంది, ఫామ్లో ఒక చెట్టు ఉంది, చెట్టు కింద వీడ్స్ గ్రో అయినప్పుడు మనం అక్కడ హ్యూమన్ లేదా ఒక ట్రాక్టర్, ఒక భారీ వెహికల్ వెళ్ళని చోటు మనం ఈ మషిన్ని పంపించి ఫోన్తోని ఆపరేట్ చేసి మొక్క మీద వాటర్ పోసుడు లేదా అక్కడ ఉన్న వీడిని తీయచ్చు మేడం. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అండ్ ఈ ప్రాజెక్ట్కి ఎంత టైం పట్టింది? దీనికి మ్యాక్సిమం అంటే మినిమం 30 to 40 days పట్టింది మేడం మాకు. ఇంకా మాకు మా ఫ్రెండ్స్ మా ఫ్యాకల్టీ చాలా హెల్ప్ చేశారు, మా బాలనాయక్ సార్ కూడా చాలా హెల్ప్ చేశారు, ఇంకా మా సీనియర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు మేడం. అట్లా అంటే మనం అగ్రికల్చర్లో టెక్నాలజీని యూజ్ చేయాలని చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం కానీ చాలా తక్కువ వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఇలాంటివి తీసుకోవడం వల్ల ఫార్మర్స్కి ఎంత యూజ్ అవుతుందంటారు? మేడం, ఫార్మర్స్కి అయితే యూజ్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఒక నాలెడ్జ్ లేదు, మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. చేసినాక ఇది మార్కెట్లో లాంచ్ చేసినాక వాళ్ళకి చెప్తే దే కెన్ ఆల్సో యూజ్ ఇట్.
సో ఇది మనం ఇక్కడ చూస్తున్నాం అంటే విద్యార్థులు ఎంత వినూత్నంగా ఆలోచిస్తారనడానికి ఈ ప్రాజెక్ట్సే ఉదాహరణ చెప్పొచ్చు. ఎందుకంటే మన ఈ మధ్య ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈవీ వెహికల్స్ అనేవి చాలా ఎక్కువ పెరిగాయి. అయితే ఛార్జింగ్ పాయింట్స్ కోసం ఎన్నోసార్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఛార్జింగ్ అయిపోయిందని ఆగిపోవడమో, లేదా నార్మల్ పెట్రోల్ డీజిల్ లాగా మనం వీటిని ఫిల్ చేయలేము. వాటిని రీఛార్జ్ చేయాలంటే దానికి సంబంధించిన పాయింట్స్ ఉండాలి. కానీ అవి లేవు అని ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా అండ్ మోర్ ఎక్కువసేపు ఒక చోట ఆగి రీఛార్జ్ చేసి అంటే దాన్ని ఛార్జ్ చేసుకొని రిటర్న్ వెళ్ళాలి అంటే కొంత సమయం వృధా అవుతుంది. ఆ ఇబ్బంది లేకుండా అంటే ఏదైతే వెహికల్ రోడ్ పైన వెళ్తుందో వెళ్లే సమయంలోనే డైరెక్ట్గా ఛార్జ్ అవ్వడం అనేది ఇదొక ప్రాజెక్ట్. అండ్ ఇక్కడ మనం చూస్తే ఫార్మర్స్ కోసం ఎక్కడైతే అంటే ఇబ్బంది అవుతుంది కలుపు మొక్కలు తీయడం కానివ్వండి, వాటికి కావాల్సిన పెస్టిసైడ్స్ ఆర్ వాటర్ని ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది అనుకున్నట్టు ప్లేసెస్లోకి ఇలాంటి చిన్న వెహికల్స్ మొత్తంగా సోలార్ పవర్ని యూజ్ చేసుకుని మూవ్ అయ్యేటువంటి ఇలాంటి వెహికల్స్ యూజ్ చేయడం వల్ల అగ్రికల్చర్లోనూ మంచి మార్పు తీసుకురావచ్చు అని చెప్తున్నారు ఈ విద్యార్థులు. కెమెరా పర్సన్ చిరంజీవితో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.